హాయ్ హలో అందరికీ నమస్తే. ప్రస్తుతం అతిపెద్ద చర్చ ఏంటంటే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి మేమేదో సాధించామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి క్రమంలో మరి మధ్యతరగతి కానీ పేదవాళ్ళు కానీ సినిమాను ఆస్వాదించే చాలామంది కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేయాలి? ఎవరైనా తప్పు చేస్తే అరెస్ట్ అయితే చాలామంది వ్యతిరేకిస్తారు. అరెస్ట్ బాగా చేస్తారు, మంచి జరిగిందని చెప్పి చాలామంది అభిప్రాయపడతారు. కానీ ఐబొమ్మ రవి విషయంలో మాత్రం రోజు రోజుకు మద్దతు పెరుగుతున్నటువంటి క్రమంలో కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో చాలామంది కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అవును, మామూలుగా ఎవరైనా అరెస్ట్ చేస్తే సపోర్ట్ చేయరు. బట్ ఎందుకని మీలాంటి యువత కానీ సోషల్ మీడియా వేదికగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం తప్పు అనేటువంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. పోలీసుల తీరునే తప్పుపడతా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలను కానీ ప్రొడ్యూసర్స్ని కానీ వీళ్ళందరూ కూడా తప్పుపడతా ఉన్నారు. ఎందుకని ఆ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారంటే మీరు ఒక యువకుడిగా మీరు ఏం చెప్తారు అసలు? కామన్ మ్యాన్ సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో అయితే సినిమా రేట్లు కానీ ఒక సినిమాకి ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాకి వెళ్ళాలంటే ఒక్కొక్కరు ఇప్పుడు సినిమా కోట్ల బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. తీసిన తర్వాత వాళ్ళకు డబ్బులు మొత్తం మళ్ళీ రికవరీ కావాలంటే వాళ్ళు ఒక 2-3 వీక్స్లో ఒక 1000-1200 అట్లా పెడుతున్నారు ఒక్కొక్కరికి టికెట్. గవర్నమెంట్ అంటే ప్రభుత్వాలే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి జీవోలు కూడా వేసి మాకు కొంచెం పర్సంటేజ్ ఇవ్వండి గవర్నమెంట్కి అని చెప్పేసి వాళ్ళు పెట్టిన బడ్జెట్ మొత్తం ఒక 2 వీక్స్లోనే వచ్చేటట్టు మొత్తం రికవరీ చేసుకుంటున్నారు. ఒక 300 crores పెట్టి తీస్తే వాళ్ళకు 1000 కోట్లు 1200 కోట్లు మొన్న మనం చూసాం. బాహుబలి కావచ్చు, ఛావా కావచ్చు, ఇట్లాంటి మూవీలు ఒక 1800 కోట్ల వరకు కూడా వసూలు చేయగలిగినాయి. మరి అంతంత రెమ్యునరేషన్లు హీరోలకు ఇస్తున్నారు. అంటే 70% ఆఫ్ మొత్తం రెమ్యునరేషన్లే పోతున్నాయి. దాంట్లో వాళ్ళు డబ్బులు మొత్తం ఒక కామన్ మ్యానే కదా సినిమాలు చూసేది. ఎక్కువ సినిమాలు చూసేది కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్. ఇంతమంది కోట్ల జనాలలో సినిమాలు చూడాలంటే కామన్ మ్యాన్ ఎక్కువ సినిమాలో ఇంట్రెస్ట్ పెడతాడు. మామూలుగా గల్లీ వాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాసు, వీళ్ళే సినిమాలకు బాగా సపోర్ట్ చేస్తారు. చేసినప్పుడు కామన్ మ్యాన్కు అందుబాటులో ఉండేటట్టు సినిమా రేట్లు కూడా ఉండాలి. కానీ అలా లేకుండా వందలు ఫీజు అంటే టికెట్ల రేట్లు పెంచి, ఇప్పుడు సరే టికెట్ల రేట్లు అలా పక్కకు పెట్టేస్తే ఇప్పుడు ఫ్యామిలీని తీసుకొని మనం ఒక ఫ్యామిలీలో భార్య, భర్త, పిల్లలు, ఇంకా అత్త, మామ, అమ్మ, నాన్న అందరిని తీసుకొని సినిమాకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తే టికెట్లకే ఒక 4000-5000 టికెట్లకే అవుతున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంటర్వెల్ టైంలో బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఊరుకోరు కదా. పిల్లలు సినిమాకి వచ్చితే దీనికోసం అనుకుంటారు. వాళ్ళు చిప్స్ అంటారు. ఒక చిప్స్ ప్యాకెట్ బయట ఒక 20 రూపాయలు ఉంటే వాడు 60 రూపాయలు 70 రూపాయలు చిప్స్ ప్యాకెట్ తీసుకుంటాడు. ఒక సమోసాకి బయట 20 రూపాయలు ఉంటే వాడు 60 రూపాయలు 70 రూపాయలు సమోసాకి. ఇంకా వేరే పిజ్జా అని, బర్గర్లు అని అల్లకి వెళ్తే వీటితో పాటు వాటర్ బాటిల్ 20 రూపాయల వాటర్ బాటిల్ వాడు 60 రూపాయలు 70 రూపాయలు అమ్ముతాడు. అంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు ఒకప్పుడు అంటే థియేటర్లు సింగిల్ స్క్రీన్లు ఉండేవి. ఇప్పుడు అన్ని సిటీలలో చిన్న చిన్న టౌన్లలో కూడా మొత్తం మల్టీప్లెక్స్ టైప్లో కట్టేస్తున్నారు థియేటర్స్. కట్టేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందులో ఇవన్నీ అంటే వాటి ఫుడ్ ఐటమ్స్ అవన్నీ వాళ్ళే పెట్టుకోవడం. ఒక థమ్స్అప్ కానీ బయట 20 రూపాయలు థమ్స్అప్, అందులో 60 రూపాయలు 70 రూపాయలు. ఒక పాప్కార్న్ అన్ని ఐటమ్స్ కానీ ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇక్కడ, చాలా ఎక్కువ రేట్లు. అసలు కామన్ మ్యాన్ సినిమాకి వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఈరోజు. అట్లాంటి పరిస్థితిలో సినిమాకి వెళ్ళలేక చాలా మంది ఇంట్లోనే ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారు. ఓటీటీలో అంటే ఇప్పుడు అమెజాన్ కావచ్చు, ఆహా కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు. నెట్ఫ్లిక్స్ అయితే ఇయర్లీ 2400 పర్ మంత్ 200 రూపీస్. అట్లా ఒక కామన్ మ్యాన్ అంటే ఏదో 20 జాబ్ చేసుకునేవాడు ఓటీటీలో చూడగలుగుతాడు. మామూలుగా ప్రతి ఒక్కడు ఇప్పుడు ఐఫోన్లు అదే మామూలుగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కడికి ఈ ఐబొమ్మ వచ్చిన తర్వాత దాదాపు ఒక 6 ఏళ్ళు అయింది ఈ ఐబొమ్మ వచ్చి. ఈ ఐబొమ్మ వచ్చిన కాడ నుంచి దాదాపు అందరూ ఐబొమ్మలో హ్యాపీగా చూస్తున్నారు సినిమాలు. పేదోడికి సినిమా దగ్గర చేశాడు. అతడు ఏ ఉద్దేశంతో చేశాడో తెలియదు. జనాలు కామన్ మ్యాన్ తెలియదు కదా. ఇది ఫ్రాడ్ వెబ్సైటా లేదంటే లీగలా ఇల్లీగల్ అనేది వాడికి తెలియదు. వాడికి మెయిల్ జరుగుతుందా లేదా అని చూస్తారు అంతే. స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, సినిమా రిలీజ్ అయింది, మన సినిమాకు పోయే పరిస్థితి లేదు, అన్ని డబ్బులు మన దగ్గర లేవు. డైరెక్ట్ ఓపెన్ చేసుకుంటాడు, చూస్తాడు. వాళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు 6 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇబ్బంది పడింది లేదు కామన్ మ్యాన్. వాడి దగ్గర సైబర్ ఫ్రాడ్ అయింది లేదు, లక్షలు పోయింది లేదు, వాడి దగ్గర పైసలే లేవు. ఫస్ట్ పోవడానికి ఛాన్స్ లేదు. మీరు చెప్పండి, ఇదంటే ఇప్పుడు ఈ సినిమాలో అంటే ఏమంటారు హీరోలు కానీ వాళ్ళు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని ఆదరిస్తారు అనుకోవచ్చా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? మీరు నిజంగా ఇప్పుడు అరెస్ట్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అసలు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి?
ఐబొమ్మ రవి సినిమా చూసే ప్రతి ఒక్కరికి ఒక హీరో, ఓకే. ఒక దేవులాగా కొలుస్తున్నారు ఇప్పుడైతే ఉన్న సిచ్యువేషన్లో. అతను అరెస్ట్ ఉండి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు హీరోలు 100 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. తక్కువ తీసుకోండి, తక్కువ తీసుకున్నంత మాత్రం మీకు వచ్చే నష్టమేంది? మీకు ఏమైనా తిండికి లేదా? ఉంది కదా, 1000 కోట్లు ఉన్నాయి మీకు. తక్కువ తీసుకోండి, తక్కువ బడ్జెట్ పెట్టండి, మేము ఖచ్చితంగా సినిమాకి వస్తాం. 100 రూపాయలు పెట్టండి రేటు. అందరు మిడిల్ క్లాస్ వాళ్ళందరం కూడా చూస్తాం. ఇప్పుడు మీ నలుగురం, నాకు 2 పిల్లలు, నేను నా వైఫ్ని తీసుకొని మంత్లీ ఒక్కరోజు సినిమాకి వెళ్ళాలన్నా కూడా 1000-1500 అవుతుంది. మేము వెళ్ళలేకపోతున్నాం సినిమాకి. అందుకని ఇందులో చూసాం మేము ఇన్ని రోజులు. అది అర్థం. వీళ్ళు తీసుకోండి, తక్కువ తీసుకోండి, రెమ్యునరేషన్ తగ్గించండి, సినిమా రేట్లు అంత పెంచకండి, మేము ఖచ్చితంగా మేము థియేటర్కి వచ్చి చూస్తాం. అప్పుడు మాకు ఇలాంటి సైట్లో ఎవరు వెళ్ళరు. వాటిని ఆదరించాం. అప్పుడు అంటే నెలలో ఒక్కసారి సినిమాకి వెళ్ళాలన్నా కూడా మేము వెళ్ళలేకపోతున్నాం. ఓకే, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే ఇలాంటి సైట్లోనే ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ ఫ్రాడ్ అని తెలిసినా కూడా కాకపోతే ఏమైంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుతుంది, దగ్గరలో ఫ్రీగా అందుతుంది, చూస్తున్నాం సినిమాలు తక్కువ రేట్లో ఉన్నాయి. అంటే మీలాంటి వాళ్ళు ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని సినిమా చూసే స్టేజ్కి తీసుకొచ్చాడు రవి, తీసుకొచ్చాడు. అందుకనే మేము ఇందులో చూస్తున్నాం. ఓకే. కొంతమంది అభిప్రాయం అంటే కొంతమంది ఉంది, నిజంగానే కూడా ఖండిస్తున్నారు ఆ అరెస్ట్ని. కాకపోతే అది ఇల్లీగల్ అయినా సరే కొంతమంది ఖండిస్తున్నారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు అంత తక్కువలో ఫ్రీగా ఇంట్లో కూర్చొని 2వ రోజు చూడడానికి సినిమా అందుబాటులో ఉంది కాబట్టి ఖండించి చూస్తున్నారు. అందరూ కూడా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు పోలీస్ అధికారులు సినిమా హీరోలను పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం మనం చూస్తా ఉన్నాం. అవును, దేని కూడా చాలా మంది తప్పుపడుతున్నారు. ఎందుకు తప్పుపడుతున్నారంటే సజ్జనార్ సార్ ఉన్నారు ఇప్పుడు, ఓన్లీ సినిమా వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని రవిని తీసుకొచ్చి వేసిన వాళ్ళ అవసరం ఏంది అక్కడ? వాళ్ళు ఎందుకు ఓన్లీ వాళ్ళదొక్కటే సమస్య ఉందా? సినిమా ఇండస్ట్రీ అనగానే అతను పట్టుకొని అతను అరెస్ట్ చేసిర్రు. ఇంకా వేరే ఏ సమస్య లేవా? సిటీలో లేవా? మన స్టేట్లో లేవా? ఓన్లీ సజ్జనార్ సార్ ఒక్కటే ఇంత ఇంట్రెస్ట్గా ఎందుకు పెట్టిండు? ఎందుకు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకున్నాడు? మస్తు ఉన్నాయి, సిటీలో చాలా ఉన్నాయి సమస్యలు, అవి తెలిసామనండి. ఇప్పుడు రోడ్లు కానివ్వండి హైదరాబాద్లో చాలా ఉన్నాయి, అవన్నీ క్రైమ్ ఉన్నవి, అవి కూడా పట్టించుకోండి. సరే, ఇది ఓకే, తప్పు, అతను అరెస్ట్ చేసిరు, ఓకే. దీంతోపాటు సిటీలో ఏమేమి తప్పులు ఉన్నాయో, చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు. మొన్న ఒక ఆయన మాట్లాడతారు షూట్ చేయాలని, మరి ఆ చిన్నపిల్లల్ని రేప్ చేసే వాళ్ళని ఎందుకు ఇమీడియట్లా షూట్ చేయలేకపోతున్నారు? రియల్ హీరో అంటే రవినే. అంత టాలెంట్ ఉండి అంత చేయగలిగినంటే రవినే హీరో ఇక్కడైతే. వాళ్ళేముంది, వాళ్ళు యాక్ట్ చేయమంటే చేస్తున్నారు అంతే. ఇతని టాలెంట్తో నువ్వు అంత టెక్నాలజీ ఉండి కూడా నీ సైట్ని ఇందులో పెట్టగలిగినంటే ఇతని హీరోనే. ఇతని టాలెంట్ని మనం ఇంకో విధంగా యూజ్ చేసుకోండి, కాకపోతే మంచి కోసం యూజ్ చేయండి. సజ్జనార్ సార్కి చెప్తున్నా, మంచి కోసం అతన్ని యూజ్ చేయండి. ఇవి సినిమా వాళ్ళకి మీరు ఒక సినిమా వాళ్ళకి ఒక్కరికే సపోర్ట్ చేయకూడదు. వాళ్ళకి ఆపద ఉందనగానే వచ్చి నీకు ఆన్ ది స్పాట్లో నువ్వు పట్టుకొని ఇన్ని చేసిర్రు. వాళ్ళకి రేట్లు మాకు ఎక్కువ కావాలి, ఫస్ట్ డే మాకు రేట్లు ఎక్కువ కావాలని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళగానే హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వెళ్ళగానే వాళ్ళకి రేట్లు పెంచుతున్నాడు. అదే ఒక సామాన్య రైతు మాకు గిట్టుబాటు ధర తక్కువ ఉంది అనగానే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు గవర్నమెంట్? ఎందుకు రేట్లు పెంచట్లేదు? అది మా క్వశ్చన్. రైతులకు, మేము సామాన్య రైతుమే, మాకు కూడా అట్లా కల్పించండి, అన్నిటి కల్పించండి. అప్పుడు మేము కూడా చూడం ఇది ఇల్లీగల్ అని చెప్పండి, మేము కూడా దాని జోలికి పోం, మేము కూడా థియేటర్ కోసం ఆ రేట్లు తగ్గించండి, మేము కూడా సినిమాలకు చూస్తాం నెలకు ఒకసారో ఎప్పుడో మా బడ్జెట్లో. ఇప్పుడు బ్లాక్ చేసి ఇప్పుడు చూడలేకపోతున్నాం. మా వైఫ్ ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేము, నెలలో వెళ్ళాలంటే కూడా వెళ్ళలేము. ఏదో ఒక రోజు ఇంట్లో కూర్చొని ఎప్పుడైనా నేను డౌన్లోడ్ చేసి ఇస్తాను, సినిమాలు ఇందులో చూసేస్తుంది. అట్లా ఇప్పుడు చూడలేకపోతుంది. ఇప్పుడైతే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే హీరో ఐబొమ్మ రవి. ఓకే, థ్యాంక్ యూ.